Today topic is the magnetic dipole moment of a revolving electron. సో మనం వచ్చేసి ప్రీవియస్ సెషన్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రెక్టాంగులర్ కాయిల్ తీసుకున్నప్పుడు యాజ్ వెల్ as సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు మనకి యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసినాం. సో ఈ యొక్క టాపిక్లో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఒక రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అనేది మనకు ఒక సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది మనకు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ యొక్క ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అవుతున్నది మనం దేని బేస్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ బోర్ మోడల్. ఈ యొక్క బోర్ మోడల్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క రివాల్వింగ్ ఎలక్ట్రాన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో హౌ ఇట్ ఈస్ రిలేటింగ్, ఈ యొక్క బోర్ మోడల్కి మనకి ఎలా రిలేట్ అవుతుంది అంటే బై యూజింగ్ ద హైడ్రోజన్ ఆటమ్ యొక్క మోడల్. హైడ్రోజన్ ఆటమ్ మోడల్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క దీన్ని వచ్చేసి ప్రపోజ్ చేసిండు, ఈ యొక్క బోర్ మోడల్ని ప్రపోజ్ చేసిండు. సో హౌ హీ బిహేవ్, ఈ యొక్క ప్రపోజల్ చేసినటువంటి ఈ మోడల్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుందంటే ఒక న్యూ మెకానిక్స్ అనేది ఫామ్ అవుతుంది, దట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ని బేస్ చేసుకుని మనకు వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ వన్, ఈ యొక్క బోర్స్ మోడల్ మనకు ఫస్ట్ దేని డిఫైన్ చేస్తుంది అంటే బోర్స్ మోడల్ ఈజ్ వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్. ఎప్పుడైతే మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది తీసుకుంటున్నామో ఆ ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది మనకు విచ్ ఈస్ హ్యావింగ్ ద నెగిటివ్ చార్జ్. ఈ యొక్క నెగిటివ్ చార్జ్ ఉన్నటువంటి పార్టికల్ అనేది మనకు ఏదైతే పాజిటివ్ చార్జ్ అనేది అవైలబుల్ ఉంటుందో అట్ ద సెంటర్, ఆ సెంటర్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ చార్జ్ నుంచి ఏమవుతుంది మనకి ఇది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇన్ ఏ సెటిక్యులర్ పాత్, ఒక పర్టికులర్ పాత్ తీసుకున్నప్పుడు ఆ పాత్ ఏమవుతుంది ఇది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇన్ విచ్ వన్ ఇట్ ఈస్ రివాల్వింగ్, ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు దేంట్లో రివాల్వ్ అవుతుంది, ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా లేదా సెకండ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క ఎనర్జీ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉన్నాయి. సో దట్ ఈస్ వీ డిస్కస్డ్ ఇన్ ద ఆటమ్స్ చాప్టర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ దిస్ మోడల్, ఈ యొక్క బోర్ మోడల్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఫస్ట్ పాయింట్ ఈస్ బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. దీన్ని ఎవరు ప్రపోజ్ చేసిందంటే నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసిండు ఇన్ 1911 వచ్చేసి మనకి ఇది ప్రపోజ్ చేసిండు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క బోర్ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్ని బేస్ చేసుకొని మనం ఏమైతే ఫిజిక్స్లో వచ్చేసి ఇంకొక న్యూ కాన్సెప్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో nowadays we are using so many applications of this quantum mechanics. ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ వచ్చేసి ప్రజెంట్ డేస్లో మనం వచ్చేసి ఇన్ సో మెనీ అప్లికేషన్స్ దగ్గర ఇవి యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ దీంట్లో వచ్చేసి ఏం తీసుకున్నామంటే వెన్ ద ఎలక్ట్రాన్ హ్యాస్ నెగిటివ్ చార్జ్, మనకు వచ్చేసి ఎలక్ట్రాన్కి వచ్చేసి ఏ చార్జ్ ఉంటుంది, నెగిటివ్ చార్జ్ ఉంటుంది అండ్ దట్ వాల్యూ విల్ బి 1.6 × 10⁻⁻19 కూలమ్స్. ఇటువంటి చార్జ్ ఉన్నటువంటి ఒక నెగిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాం. ఆ ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది మనకు ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సర్క్యులర్ పాత్. ఇదేమవుతుంది అంటే ఒక న్యూక్లియస్ పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి పార్టికల్ తీసుకున్నప్పుడు ఆ ఈ యొక్క పార్టికల్ చుట్టూ ఏమవుతుంది ఈ యొక్క నెగిటివ్ చార్జ్తో మనకు రివాల్వ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ లైక్ దిస్. And this one, the negative charge particle is in circular motion along with the nucleus, heavy nucleus of Ze. ఈ యొక్క పాజిటివ్ చార్జ్ ఏం తీసుకుంటాం, Ze తీసుకుంటాం. దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది, వాట్ ఈస్ కరెంట్, మన కరెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్. మనకి ఏదైతే చార్జ్ అనేది మూవ్ అవుతుందో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ విచ్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్. టైంతో పాటు దాని యొక్క చార్జ్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని మనం ఏమంటున్నాం కరెంట్ అంటాం. దట్ మీన్స్ వీ కెన్ డిఫైన్ యాజ్ కరెంట్ ఈక్వల్స్ టు Q/T. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. అండ్ దట్ వన్ ఇక మనం వచ్చేసి ఏ చార్జ్ మనకు మూవ్ అవుతుంది, ఎలక్ట్రాన్ చార్జ్ అనేది రివాల్వ్ అవుతుంది. దట్ మీన్స్ యూ కెన్ రైట్ యాజ్ E and the time will be right as T. దట్ మీన్స్ ద కరెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, కరెంట్ ఈక్వల్స్ టు E/T. సో ఇక్కడ మనకు వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, చార్జ్ అనేది మనకు డిఫైన్ వాల్యూ, మనకు వచ్చేసి ఎంత చార్జ్ అయితే ఏమవుతుంది, ఎలక్ట్రాన్ చార్జ్ మనకు తెలుసు 1.6 × 10⁻⁻19 కూలమ్స్ కాబట్టి ఆ వాల్యూ మనం తీసుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ ద టైం పీరియడ్, ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఒక కంప్లీట్ వన్ రివల్యూషన్ తీయడానికి అది ఎంత టైం అనేది తీసుకుంటుంది, దాన్ని మనం ఏమంటున్నాం టైం పీరియడ్ అంటున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టైం పీరియడ్, ఆ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో టైం ఫార్ములా ఏమవుతుంది మనకు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది. సో ఇట్ ఈస్ రివాల్వింగ్ ఇన్ ద సర్క్యులర్ పాత్. ఇది ఏ పాత్లో ట్రావెల్ అవుతుంది మనకు, సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది. సో సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇట్ ఈస్ కవర్, ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. దాని యొక్క సర్కంఫరెన్స్ అనేది ఎంత ఉందో టోటల్ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది మనకు డిస్టెన్స్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ రైట్ యాజ్ 2πr. అండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఇట్ ఈస్ హ్యావింగ్, ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది, దట్ మీన్స్ v వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై యూ కెన్ రైట్ యాజ్ v ఇన్ డినామినేటర్. దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఇట్ హ్యాస్, టైం ఎంత అవుతుంది మనకు 2πr/v. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద ఫైండింగ్, ఇక్కడ మనకు వచ్చేసి టీ వాల్యూ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ టీ వాల్యూ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం మనం I వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ I ఈక్వల్స్ టు E/, ఇన్ ప్లేస్ ఆఫ్ T యు ఆర్ రైటింగ్ 2πr/v.
ఈ ప్లేస్ టీ ప్లేస్ టైం రాస్తున్నాం మనం 2πr/v రాస్తున్నాం. సో v వచ్చేసి మనకి డినామినేటర్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ బికమ్ న్యూమరేటర్. దట్ మీన్స్ I ఈక్వల్స్ ఏమవుతుంది EV/2πr. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కరెంట్. మనకు వచ్చేసి యొక్క సర్క్యూట్లో మనకి ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో దాంట్లో వచ్చేసి మనకు ఫార్ములా ఏమవుతుంది I ఈక్వల్స్ టు EV/2πr. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ బై సబ్స్టిట్యూటింగ్ టీ వాల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఐలో ఏమవుతుంది దెన్ I ఈక్వల్స్ టు EV/2πr. దెన్ దేర్ విల్ బి ఏ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి అక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుందో త్రూ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం దేంతో డిఫైన్ చేస్తున్నాం, మ్యూతో డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ మ్యూ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి I ఇంటూ A. That means this is the formula for magnetic moment. The current and the product of current and area. Product current ni యొక్క ఏరియాని ఎంత ఏరియా నుంచి అయితే మనకు ట్రావెల్ అవుతుందో ఆ రెండు మనం ప్రొడక్ట్ చేసినప్పుడు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యూ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ I వాల్యూ మనం ఏమి తీసుకుంటున్నాం, I అండ్ ద ఏరియా. మనకు వచ్చేసి ఈ యొక్క పాత్ అనేది ఏ పాత్రలో ఉంది, సర్క్యులర్ పాత్రలో ఉంది. సో సర్క్యులర్ పాత్రలో తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఇట్ కవర్స్ అని ఎంత ఏరియా మనం కవర్ చేస్తుంది అంటే ఇట్ షుడ్ బి ద πr². సో దాని వాల్యూ ఏం తీసుకున్నాం, మనం πr² తీసుకుంటున్నాం. అండ్ ఆల్రెడీ వీ ఫైండ్ I వాల్యూ. సో I వాల్యూ మనం ఏం తీసుకుంటున్నాం, EV/2πr. దట్ మీన్స్ I ఇన్ ప్లేస్ ఆఫ్ I యూఆర్ రైటింగ్ EV/2πr అండ్ ఏ ప్లేస్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నాం πr² రాస్తున్నాం. సో ఇక్కడ పై వాల్యూ విల్ బి క్యాన్సిల్ అండ్ రేడియస్ విల్ బి క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ రిమైనింగ్, ఇక్కడ ఏం మిగిలింది, దట్ మీన్స్ EVR/2. దట్ మీన్స్ దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యూ. మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, EVR/2. సో దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎగ్జిస్టెడ్ వెన్ ద I కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఈ యొక్క సర్క్యూట్లో మనకు వచ్చేసి I కరెంట్ పాస్ అవుతున్నట్లయితే మనకు వచ్చేసి అక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఫామ్ అవుతుంది అంటే EVR/2. సో ఆఫ్టర్ దట్ వన్ the direction of this magnetic moment is into the plane. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, బై యూజింగ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకుని మనం డిఫైన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్లేన్. ఈ యొక్క ప్లేన్ లోపలికి మనకు ట్రావెల్ అవుతున్నట్టుగా మనకు అపియర్ అవుతుంది. దట్ మీన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ ఇన్ టు ద ప్లేన్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ యూఆర్ గెటింగ్. మనకు వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఏమి ఈక్వేషన్ వస్తుంది, EVR/2 వస్తుంది. సో దీన్ని మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్తో మనం దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద మ్యూ ఈక్వల్స్ టు EVR/2 ఇంటూ ME/ME వచ్చేసి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్తో ఏం చేస్తున్నాం, దాని యొక్క మల్టిప్లై చేసి యాజ్ వెల్ యాజ్ డివైడ్ చేస్తున్నాం. దెన్ ద ఈక్వేషన్ బికమ్ E/2ME అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ME ఇంటూ VR. దట్ ఈస్ నథింగ్ బట్ MVR. సో ఇక్కడ MVR అని మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే MVR ఈజ్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మొమెంటం. మనకు వచ్చేసి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది మనకు సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుందో దానికి వచ్చేసి మనకి ఏముంటుంది, యాంగులర్ మొమెంటం అనేది ఫామ్ అవుతుంది. సో యాంగులర్ మొమెంటం అనేది మనం దేనితో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై Lతో రిప్రజెంట్ చేస్తున్నాం. దెన్ ద ఫార్ములా విల్ బి మ్యూ ఈక్వల్స్ టు E/2ME ఇంటూ L. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ మొమెంటం బై యూజింగ్ ద లీనియర్ మొమెంటం. ఈ యొక్క యాంగులర్ మొమెంటంని బేస్ చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే దట్ మీన్స్ మ్యూ ఈక్వల్స్ టు E/2ME ఇంటూ L. సో ఇక్కడ L ఈజ్ మనకి దేని డిపెండ్ చేస్తుంది, L ఈక్వల్స్ టు MVR అండ్ ఇట్ ఈస్ ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద సెంట్రల్ న్యూక్లియస్. ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఎప్పుడైతే రివాల్వ్ అవుతుందో దానికి ఏమవుతుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఈ యొక్క యాంగులర్ మొమెంటం అనేది ఫామ్ అవుతుంది. ఆ వాల్యూ వచ్చేసి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ బై యూజింగ్ ద బోర్ మోడల్. సో మనం వచ్చేసి ఈ యొక్క బోర్ మోడల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, ఇట్ ఈస్ రివాల్వింగ్ ఇన్ ఏ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఎలక్ట్రాన్ వచ్చేసి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంది. వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ద మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఏమవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ దీస్ టూ విల్ బి ఏమవుతుంది, మనకి రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటున్నాయో అప్పుడు ఏమొస్తుంది, వీఆర్ గెటింగ్ ద నెగిటివ్ సైన్. దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి మ్యూ ఈక్వల్స్ టు -E/2ME ఇంటూ L. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇక మనకి ఈ యొక్క నెగిటివ్ సైన్ అనేది మనకి దేని డిఫైన్ చేస్తుంది అంటే ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆపోజిట్ టు ద మ్యాగ్నెటిక్ మొమెంట్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంట్ ఏదైతే మనకి ఇక్కడ ఫామ్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ మొమెంట్ అనేది ఏమవుతుంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అవైలబుల్గా ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో అవైలబుల్ ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ ద నెగిటివ్ సైన్. మనకు వచ్చేసి అక్కడ నెగిటివ్ సైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ హియర్ ద నెగిటివ్ చార్జ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎలక్ట్రాన్ తీసుకుంటాం. సో ఎలక్ట్రాన్కి వచ్చేసి మనకి ఏ చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంది. ఇఫ్ యూఆర్ రీప్లేసింగ్ దిస్ వన్, ఈ యొక్క ఎలక్ట్రాన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఒక పాజిటివ్ చార్జ్తో రీప్లేస్ చేసినప్పుడు దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్, మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఈక్వల్స్ టు E/2ME ఇంటూ L.
దట్ మీన్స్ హియర్ వీఆర్ గెటింగ్ ద పాజిటివ్ సైన్. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద నెగిటివ్ ఎలక్ట్రాన్, మనం వచ్చేసి ఒక నెగిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే మనకు వచ్చి మ్యాగ్నెటిక్ మొమెంటం వచ్చేసి మనకు నెగిటివ్ వాల్యూ ఫామ్ అవుతుంది. వెన్ యూ ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ హ్యాస్ పాజిటివ్ చార్జ్, మనం వచ్చేసి పాజిటివ్ చార్జ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ఆ వాల్యూ వచ్చేసి మనకు పాజిటివ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రాన్ అయితే తీసుకుంటున్నామో ఇట్ విల్ బి ట్రావెల్ ఇన్ ద అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి వీఆర్ గెటింగ్ ద పాజిటివ్ సైన్. మనకు వచ్చేసి అక్కడ ఏమవుతుంది పాజిటివ్ సైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ పాజిటివ్ సైన్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది మ్యూ ఈక్వల్స్ టు E/2me into L. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇఫ్ యూ ఆర్ సెండింగ్ దిస్ వన్ ఎల్ వాల్యూ వచ్చేసి మనం ఇటు సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది μ/L, ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ అండ్ ద యాంగులర్ మొమెంటమ్. ఈ రెండు మొమెంటమ్స్ మనం వచ్చేసి ఈ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసినా మనకి ఏమొస్తుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు E/2me. దీనికి వచ్చేసి మనకు ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ 2 into ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఈ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఈ రేషియో ఏదైతే ఫామ్ అవుతుందో ఈ రేషియో ఏమవుతుంది మనకు కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. సో ఎందుకు కాన్స్టెంట్ అవుతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ అనేది మనకు కాన్స్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది కూడా మనకి ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. దట్స్ మీన్స్ ద రేషియో ఆఫ్ 2 కాన్స్టెంట్ నెంబర్స్, ఈ యొక్క రెండు కాన్స్టెంట్ నెంబర్కి మనం రేషియో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఆ రిజల్ట్ కూడా మనకి ఏమవుతుంది ఒక రేషియో ఒక కాన్స్టెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ద రేషియో μ/L ఈజ్ ఈక్వల్స్ టు E/2me ఈజ్ కాల్డ్ ద జైరోమాగ్నెటిక్ రేషియో అంటాం. దీన్ని మనం ఏమంటున్నాం జైరోమాగ్నెటిక్ రేషియో అంటున్నాం. ఈ యొక్క వాల్యూ వచ్చేసి మనకు కాన్స్టెంట్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? ఆ వాల్యూ మనకు ఎంత రిప్రజెంట్ చేస్తుంది అంటే దట్ విల్ బి 8.8 into 10^10 కూలుంబ్/కిలోగ్రామ్ ఫర్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు దానికి వచ్చేసి మనకి ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఈ యొక్క జైరోమాగ్నెటిక్ రేషియో ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి 8.8 into 10^10 కూలుంబ్/కిలోగ్రామ్. దట్ ఈస్ ద వాల్యూ. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ అనేది మనకు దేనికి డిపెండ్ అవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రాన్స్ కాకుండా ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అటామిక్ లెవెల్. సో మనం ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ యొక్క అటామిక్ లెవెల్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే కాన్సెప్ట్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. సో దట్ ఈజ్ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అటామిక్ లెవెల్ దెర్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. దట్ మీన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆంపియర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. ఈ యొక్క మనం ఆంపియర్ సర్క్యూట్లా బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఆంపియర్ మనకి ఏం డిఫైన్ చేస్తున్నాడు, ఆల్ ద మ్యాగ్నెటిజం ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద సర్క్యూట్ అలా. ఈ యొక్క సర్క్యూట్లో ఎప్పుడైతే మన కరెంట్ అనేది పాస్ అవుతుందో ఈ యొక్క సర్క్యూట్ లెవెల్ని పాస్ అవునప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిజం మొత్తం కూడా మనకు డిపెండ్ అవుతుంది అని డిఫైన్ చేస్తున్నాడు. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దీస్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ వుడ్ బి హెల్ప్ టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. మనం తీసుకున్న డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఈ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనం ఆ మ్యాగ్నెట్ అనేది మనకు అది పారామ్యాగ్నెటికా, డయామ్యాగ్నెటికా లేదా ఫెర్రోమ్యాగ్నెటిక్ అని మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. అండ్ విచ్ వన్ ఈజ్ ద గుడ్ మ్యాగ్నెట్ అండ్ విచ్ వన్ ఈజ్ ద లెస్ వాల్యూ. దాని యొక్క మ్యాగ్నెటిక్ అనేది మనకు తక్కువ ఉంటుంది, దాని యొక్క పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం దేన్ని బేస్కొని డిఫైన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ దిస్ ఆంపియర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. ఈ యొక్క ఆంపియర్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ బేస్ చేసుకుని మనం వీటిని క్లాసిఫై చేయొచ్చు డిఫరెంట్ మెటీరియల్స్గా. నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బోర్ హైపోథెసిస్. ఈ యొక్క బోర్ హైపోథెసిస్ బేస్ చేసుకున్నప్పుడు మనకి ఈ యొక్క యాంగులర్ మొమెంటం వాల్యూ ఏమవుతుంది అంటే L ఈక్వల్స్ టు NH/2π. సో దీన్ని మనం ఏమంటున్నాం క్వాంటైజేషన్ అంటున్నాం, క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. దట్ మీన్స్ ఏమవుతుంది L ఈక్వల్స్ టు NH/2π. ఇక మనకి N దేని డిపెండ్ చేస్తుంది అంటే ఇట్ విల్ బి ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ విచ్ ఆర్బిట్ ద ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్. మనం ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు మనకు ఆ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది, ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా, సెకండ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందా లేదా థర్డ్ ఆర్బిట్లో దేంతో రివాల్వ్ అవుతుంది అనే దాన్ని వచ్చేసి మనం ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ H వాల్యూ రిప్రజెంట్స్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. ఈ యొక్క దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ప్లాంక్స్ కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పై వాల్యూ ఆల్రెడీ వీ నో. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క వాల్యూస్ బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు ఈ యొక్క యాంగులర్ మొమెంటమ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ, ఈ యొక్క ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత తీసుకున్నామంటే మనం 6.626 into 10^-34 Joule/second. దిస్ ఈజ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క కండిషన్ ఏదైతే ఉందో దట్ మీన్స్ L ఈక్వల్స్ టు NH/2π. ద యాంగులర్ మొమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ ద NH/2π వాల్యూకి మనకు ఈక్వల్గా ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నాం బోర్ క్వాంటైజేషన్ కండిషన్ అంటున్నాం. సో ఈ యొక్క బోర్ క్వాంటైజేషన్ కండిషన్ తీసుకుని మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క మ్యూ వాల్యూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యూ? మనకు వచ్చేసి మ్యూ వాల్యూ ఫార్ములా ఏమవుతుంది దట్ మీన్స్ E/2me into L. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాలో తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క L వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది దట్ మీన్స్ మ్యూ ఈక్వల్స్ టు E/2me into L వాల్యూ వచ్చేసి NH/2π. That means this is the value. So after that when you are multiplying this one, that means in numerator we have getting E into N into H/2 to the 4
pi into me. So this is the final equation for magnetic moment. ఈ యొక్క magnetic moment వాల్యూ మనం దేని బేస్ చేసి చెప్తామంటే ఈ యొక్క యాంగులర్ మొమెంటం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ద ఈక్వేషన్ mu ఈక్వల్స్ టు E/4 pi me into h. సో ఈ వాల్యూ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీనికంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్? సో ఇఫ్ యూఆర్ వాట్ ఆర్ ద టర్మ్స్ యూ ఆర్ ఎగ్జిస్టెడ్ హియర్, మనకు వచ్చేసి ఇక్కడ ఫార్ములాలో ఏ టర్మ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ E/4 pi me into h. So in this one charge of electron వచ్చి మనకు తెలుసు 1.6 into 10 power minus 19 coulombs. So after that one Planck's constant h value already it is a constant, so 6.626 into 10 power minus 34 joule second. So after that one 4 is a constant and pi value will be 3.14. and next one is mass of the electron వచ్చేసి ఏముంది 9.11 into 10 power minus 30 kilograms. So if you are substituting these all values, ఈ వాల్యూస్ మొత్తాన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంట్ వాల్యూ అనేది ఏమవుతుంది 9.27 into 10 power minus 24 ఆంపియర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ వాల్యూ ఏదైతే ఫామ్ అవుతుంది దీన్ని మనం ఏమంటున్నాం మ్యాగ్నెట్ అని అంటున్నాం. సో ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, మనం ఏ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పటికి కూడా ఎంత డిస్టెన్స్లో తీసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి కాన్స్టెంట్. ఈ వాల్యూ అనేది మనకు కాన్స్టెంట్ అవుతుంది. దట్ మీన్స్ ఎలిమెంటరీ డైపోల్, దీన్ని మనం ఏమంటున్నాం ఎలిమెంటరీ డైపోల్ అంటున్నాం. దట్ మీన్స్ ద ఎలిమెంటరీ డైపోల్ మొమెంట్ mu ఈక్వల్స్ టు E/4 pi me into h. ద వాల్యూ విల్ బి 9.27 into 10 power minus 24 ఆంపియర్ మీటర్ స్క్వేర్. దీన్ని మనం ఏమంటున్నాం మ్యాగ్నెట్ అని అంటున్నాం. సో దిస్ ఈజ్ ఫర్ ఎర్త్. దీన్ని మనం ఎర్త్ బేస్ చేసుకున్నప్పుడు దీన్ని డిఫైన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ any charge in the uniform circular motion would have an associated magnetic moment is labeled as ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో మనకి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఏదైతే సరే మనం పాజిటివ్ ఛార్జ్ కావచ్చు లేదంటే నెగిటివ్ ఛార్జ్ కావచ్చు, ఎప్పుడైతే మనకు ఇది ఏమవుతుంది ఒక ఛార్జ్ని బేస్ చేసుకొని సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది అంటే ఆ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దానికి పర్టికులర్గా వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది స్పెసిఫై అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ దేనిపైన డిపెండ్ అవుతుంది, మనకు ఈ యొక్క ఎన్ వాల్యూ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ విల్ బి దేర్ వీఆర్ గెటింగ్ 1, దట్ మీన్స్ 9.27 into 10 power 10 మనకు వచ్చేసి ఏదైతే వాల్యూ ఫామ్ అవుతుందో ఆ వాల్యూ తీసుకుంటాం. ఇఫ్ ఎన్ వాల్యూ విల్ బి 2, ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ రివాల్వింగ్ ద సెకండ్ ఆర్బిట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క వాల్యూ వచ్చేసి మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ థర్డ్ ఆర్బిట్ దెన్ వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ 3. దట్ మీన్స్ హౌ మెనీ ఇన్ విచ్ ఆర్బిట్ ఇట్ ఈస్ మూవింగ్ we will multiply the number with that one. ఆ యొక్క ఆర్బిట్తో మనం ఏం చేస్తున్నాం మల్టిప్లై చేస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క ఆర్బిటాల్ నెంబర్ పైన డిపెండ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్. కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాం అంటే ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్, సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుందో, సో నాట్ ఓన్లీ ఎలక్ట్రాన్ కాకుండా మనకి ఏమవుతుంది, ఒక ప్రోటాన్ కానీ లేదా న్యూట్రాన్ కానీ రివాల్వ్ అవుతుందంటే ఒక పర్టికులర్ ప్లేస్లో లేదా ఒక ఆబ్జెక్ట్ అనేది రివాల్వ్ అవుతుందంటే దట్ మీన్స్ అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అప్పుడు ఏమవుతుంది, దానికి ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దిస్ ఈజ్, సో ఎలక్ట్రాన్ ఈస్ రివాల్వింగ్, ఎలక్ట్రాన్ అనేది మనకు ఇదేని బేస్ చేసుకొని రివాల్వ్ అవుతుంది, ఈ యొక్క ప్రోటాన్ని బేస్ చేసుకొని లేదా ఈ యొక్క న్యూక్లియస్ని బేస్ చేసుకొని మనకు రివాల్వ్ అవుతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్, ఇక ఎలక్ట్రాన్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం, ఒక పాజిట్రాన్ తీసుకుంటున్నాం. సో పాజిట్రాన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈజ్ ఆల్సో రివాల్వింగ్. ఎప్పుడైతే మనకి ఇక్కడ సర్క్యులర్ పాత్ర రివాల్వ్ అవుతుందో దానికి ఏమవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు దాన్ని ఏమంటున్నాము అంటే ఇట్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్. వై యు ఆర్ స్పిన్ మీన్స్ ఏంటి, రొటేట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ రొటేటింగ్. సో ఇన్ విచ్ ఆర్బిట్ ఇట్ ఈస్ రొటేటింగ్, ఏ ఆర్బిట్ రొటేట్ అవుతుంది అనే దాన్ని మనం ఏమంటున్నాం ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటున్నాం. So these are the different types of momentums. Next one is the microscopic of magnetism of iron and the other materials can be traced back in the intrinsic spin magnetic moment. So మనం వచ్చేసి different materials తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కానీ లేదా డిఫరెంట్ అదర్ మెటీరియల్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇవన్నీ కూడా మేము దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే బై యూజింగ్ ద స్పిన్ మ్యాగ్నెటిక్ మొమెంటం. ఈ యొక్క స్పిన్ మ్యాగ్నెటిక్ మొమెంటం బేస్ చేసుకొని మనం డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క ఈ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్. సో మనం వచ్చేసి ప్రీవియస్ సెషన్ ఏం డిస్కస్ చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ డైపోల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ కాయిల్ తీసుకున్నప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ టేకింగ్ ద సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకు ఎలా వర్క్ చేస్తుంది. సో ఈ యొక్క సర్క్యులర్ కాయిల్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇట్ ఈజ్ సింప్లీ వర్క్ యాజ్ ఏ సోల్నాయిడ్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుందో సేమ్ మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంటం కూడా అలాగే వర్క్ చేస్తుంది. సో కమింగ్ టు దిస్ వన్, ఇక్కడ ఈ టాపిక్లో ఏం తీసుకున్నాం, ఒక రివాల్వింగ్ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఆ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకు ఎలా డిఫైన్ చేస్తుంది, ఎలా దేనిపైన డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఆర్బిట్ నెంబర్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్ ఫర్ ఆల్ ద ఎలక్ట్రాన్స్. మనం ఏ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పటికీ కూడా ఇదేమవుతుంది కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్
నెక్స్ట్ టాపిక్ ఈజ్ మూవింగ్ కాయిల్ గ్యాలోనోమీటర్. సో మనం ఇప్పటివరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో కానీ మ్యాగ్నెటిజంలో కానీ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, వీ కెన్ డిసైడ్ అబౌట్ ద కరెంట్ అండ్ వోల్టేజ్. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, అందులో వచ్చేసి కరెంట్ మెజర్ చేస్తున్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ అనే దానికి వాటి మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బట్ హౌ కెన్ యూ మెజర్ దీస్ ఆల్, వీటి మనం ఎలా మెజర్ చేస్తాం, బై యూజింగ్ దిస్ వన్. ఈ యొక్క రెండింటిని మనం ఈ యొక్క మెజర్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దోస్ టూ, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం డిఫైన్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమి యూజ్ చేస్తున్నామంటే మూవింగ్ కాయిల్ గ్యాలోనోమీటర్. సో ఈ గ్యాలోనోమీటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఆల్రెడీ వీ యూజ్డ్ ఇన్ వీట్స్టోన్ బ్రిడ్జ్లో మనం వచ్చేసి ఒక గ్యాలోనోమీటర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క గ్యాలోనోమీటర్ కనెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ద రీడింగ్ విల్ బి 0. సో అప్పుడే మనకి ఏమవుతుంది, ఈ యొక్క కంప్లీట్ సర్క్యూట్ అనేది మనకు బ్యాలెన్స్డ్ స్టేట్లో ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ డిఫైన్ ఈ యొక్క కరెంట్ అనేదాన్ని లేదా వోల్టేజ్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు అనేది ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఏ వెరీ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఈ యొక్క కరెంట్ని కానీ లేదా వోల్టేజ్ని కానీ మనం మెజర్ చేయడానికి మనం ఏది యూజ్ చేస్తున్నాము అంటే ఈ యొక్క గ్యాలోనోమీటర్ని యూజ్ చేస్తున్నాం. సో మనం ఈ గ్యాలోనోమీటర్ని యూజ్ చేసినప్పుడు మనకు మెయిన్ అప్లికేషన్ ఏంటి అంటే ఈ యొక్క గ్యాలోనోమీటర్కి వచ్చేసి వీట్స్టోన్ బ్రిడ్జ్. సో వీట్స్టోన్ బ్రిడ్జ్లో వచ్చేసి మనకి ఈ యొక్క గ్యాలోనోమీటర్ రీడింగ్ అనేది మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద గ్యాలోనోమీటర్. సో ఇందులో వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఒక కాయిల్ తీసుకుంటున్నాం విచ్ ఈజ్ హ్యావింగ్ ఈజీగా రొటేట్ అయ్యేటట్టు ఒక యాక్సిస్ని బేస్ చేసుకుని ఒక కాయిల్ని ప్లేస్ చేస్తున్నాం. సో దిస్ కాయిల్ని వచ్చేసి మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అంటే ఇన్ ద యూనిఫామ్ రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ మీన్స్ ఎన్ అండ్ ఎస్. ఇక్కడ వచ్చేసి సౌత్ పోల్ ఉంది, ఇక్కడ వచ్చేసి నార్త్ పోల్ ఉంది. బిట్వీన్ దోస్ టూ ఆ రెండింటి మధ్యలో ఏం చేస్తున్నాం, ఈ యొక్క కాయిల్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ కాయిల్ని వచ్చేసి ఒక ఫిక్స్డ్ లొకేషన్కి మనకి ఈజీగా రొటేట్ అవ్వడానికి దాన్ని ప్లేస్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ టు ఇంక్రీజ్ ద జీవన్, ఈ యొక్క స్ట్రెంత్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ వచ్చేసి ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ ఉన్న ప్లేస్ చేస్తున్నాం. ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ద నీడిల్, ఇక్కడ ఏదైతే ఉందో పాయింటర్ అనేది ఏదైతే తీసుకున్నాం, ఈ పాయింటర్ మనం దేనికి యూజ్ చేస్తున్నాము అంటే పాయింటర్ ఈజ్ యూజ్ టు మెజర్ ద కరెంట్. మనకు వచ్చేసి అక్కడ కరెంట్ కానీ లేదా పొటెన్షియల్ కానీ యూజ్ చేయడానికి ఈ యొక్క పాయింటర్ని యూజ్ చేస్తాం. సో మనం ప్రీవియస్ కేసులో యూజ్ చేసినప్పుడు వీట్స్టోన్ బ్రిడ్జ్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ పాయింటర్ అనేది మనకి ఎయిదర్ ఇట్ విల్ బి నాట్ రిప్రజెంటింగ్ ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఈ యొక్క లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కాకుండా ఇక్కడ వాల్యూ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడ వచ్చి సెంటర్లో రిప్రజెంట్ చేస్తుంది, మిడిల్ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ద కరెంట్ ఫ్లో విల్ బి ఎయిదర్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్. మనకి కరెంట్ ఫ్లో అనేది ఏమవుతుంది, పాజిటివ్ డైరెక్షన్లో పాజిబుల్ అవ్వచ్చు లేదా నెగిటివ్ డైరెక్షన్లో పాజిబుల్ అవ్వచ్చు. దట్స్ వై ద నీడిల్ విల్ బి ఎట్ 0. మనకు వచ్చేసి ఏమవుతుంది, మిడిల్ పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఇఫ్ ద కరెంట్ విల్ బి పాజిటివ్ కరెంట్ అయినప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి టర్న్ ఎట్ రైట్ సైడ్ రొటేట్ అవుతుంది. అదర్వైజ్ ద కరెంట్ విల్ బి నెగిటివ్. ఇఫ్ ద కరెంట్ అనేది ఒకవేళ నెగిటివ్ అయితే ఏమవుతుంది, ఇట్ విల్ బి పాసింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఈ యొక్క గ్యాలోనోమీటర్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ జనరల్ యొక్క డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క గ్యాలోనోమీటర్ యొక్క పాయింట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో బిహేవ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద కరెంట్, మనం ఎప్పుడైతే కరెంట్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నామో ఆ కరెంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఆటోమేటిక్గా దాని యొక్క రీడింగ్ అనేది మనకు రైట్ సైడ్కి ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ద గ్యాలోనోమీటర్ వర్కింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఈ గ్యాలోనోమీటర్ అనేది మనకి ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాం, గ్యాలోనోమీటర్ హ్యావ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాయిల్. దాంట్లో వచ్చేసి మనకు ఒక కాయిల్ తీసుకుంటాం. ఆ కాయిల్ వచ్చేసి మెనీ టర్న్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. దట్ మీన్స్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక ఫిక్స్డ్ యాక్సిస్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఫిక్స్డ్ యాక్సిస్లో ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ కెన్ బి ఈజీగా మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇన్ ద యూనిఫామ్ రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు వచ్చేసి ఏం చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఆ కంప్లీట్ సిస్టమ్ని తీసుకెళ్ళి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. సో దెన్ దెర్ ఈజ్ ఎ సిలిండ్రికల్ సాఫ్ట్ ఐరన్ కోర్ విచ్ ఇంక్రీజెస్ ద స్ట్రెంత్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ని తీసుకెళ్ళి ఆ యొక్క సిలిండ్రికల్ సాఫ్ట్ ఐరన్ కోర్ని తీసుకెళ్ళి మనం ఏదైతే టర్న్స్ తీసుకుంటున్నామో ఆ టర్న్స్ దగ్గర దాన్ని ప్లేస్ చేస్తున్నాం. సో ప్లేస్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుంది, వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి వర్కింగ్ ఈక్వల్లీ ఇన్ బోత్ సైడ్స్. మనకు బోత్ సైడ్స్ కూడా ఏమవుతుంది, సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి ద నెట్ ఫోర్స్ అనేది మనకు 0 అయిపోతుంది. ఎప్పుడైతే మనకు నెట్ ఫోర్స్ 0 అవుతుందో అక్కడ మనకి ఏమవుతుంది, ఈ యొక్క టార్క్ అనేది వర్క్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టార్క్ మనకు ఫార్ములా ఏంటి, I ఇంటూ A ఇంటూ B. ద ఫార్ములా ఫర్ టార్క్ ఈక్వల్స్ టు I ఇంటూ A ఇంటూ B. సో ద వాల్యూ ఇక్కడ మనం I వచ్చేసి మనకి ఏముంది, కరెంట్ వచ్చేసి తీసుకున్నాం. సో ఓన్లీ వన్ టర్న్ విల్ బి ఎగ్జిస్టెడ్, వీ కెన్ రైట్ యాజ్ I. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ n టర్న్స్ విల్ బి దేర్, దెన్ ద టోటల్ కరెంట్ విల్ బి n ఇంటూ I. దట్స్ వై ద ఈక్వేషన్ బికమ్ టౌ ఈక్వల్స్ టు n ఇంటూ I ఇంటూ AB. సో దట్ ఈస్, సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ ఫైండింగ్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడైతే మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ టార్క్ అనేది ఫామ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క కాయిల్ మనం ఏదైతే స్ప్రింగ్ ప్లేస్ చేస్తున్నామో ఆ స్ప్రింగ్ ఏమవుతుంది అంటే దీనికి ఒక కౌంటర్ టార్క్ అనేది వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ స్ప్రింగ్ కాన్స్టెంట్. మనకు వచ్చేసి స్ప్రింగ్ ఏమవుతుంది, ఒక కౌంటర్ టార్క్ని వర్క్ చేస్తుంది. దట్ కౌంటర్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద టార్క్ ఎగ్జిస్టెడ్
ఇన్ ద సిస్టమ్. మనకి సిస్టంలో ఏదైతే టార్క్ ఫామ్ అవుతుందో ఆ టార్క్కి ఈక్వల్ అమౌంట్లో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అనదర్ టార్క్ అనేది ఈ యొక్క స్ప్రింగ్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. దట్స్ మీన్స్ కే పై ఈక్వల్స్ టు ఎన్ఐ ఇంటూ ఏబి. దెన్ కే దాన్ని బేస్ చేసి మనం పై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, పై ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఏ ఇంటూ బి బై కే ఇంటూ ఐ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, కే మనం పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కే వాల్యూ వచ్చేసి ఆపోజిట్ సైడ్ సెండ్ చేస్తున్నాం. కే వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ టు ద డినామినేటర్. మనకు వచ్చేసి యొక్క డినామినేటర్లోకి ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్, ఇక్కడ పై వాల్యూ మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే దాని యొక్క డిఫ్లెక్షన్. మనకు ఆ పాయింటర్లో వచ్చేసి ఎంత డిఫ్లెక్షన్ జరుగుతుంది అండ్ విచ్ డైరెక్షన్ జరుగుతుంది, రైట్ సైడ్ జరుగుతుందా లేదా లెఫ్ట్ సైడ్ జరుగుతుందా, వాట్ ఈస్ దట్ వాల్యూ, ఆ వాల్యూని దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే దిస్ ఈస్ ద ఫార్ములా. That means the deflection pi is indicated on a scale by a pointer attached to the spring. మనం ఆ స్ప్రింగ్ వచ్చేసి ఒక పాయింటర్ అటాచ్ చేస్తున్నాం టు మెజర్ ద కరెంట్ ఆర్ వోల్టేజ్. దాన్ని వచ్చేసి దేనికి చేసామంటే పై వాల్యూ ఈక్వల్స్ టు ఎన్ఏబి బై కే ఇంటూ ఐ. సో దిస్ ఈజ్. సో ఇన్ దట్ వన్ వాట్ ఈస్ ద రిప్రజెంటెడ్ ఇన్ ద బ్రాకెట్, ఈ యొక్క ఎన్ఏబి బై కే మనం ఏదైతే వాల్యూ బ్రాకెట్ రిప్రజెంట్ చేస్తున్నామో అది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఏ గ్యాల్వనోమీటర్. సో వై ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ గ్యాల్వనోమీటర్, మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్, మనం ఏదైతే టర్న్స్ తీసుకుంటామో ఆ టర్న్స్ వచ్చేసి మనకి ఏమవుతుంది కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి నాట్ చేంజింగ్ డ్యూ టు ద కరెంట్ ఫ్లో అనేది ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి మనకు ఇంక్రీజ్ అవ్వవు లేదంటే డిక్రీజ్ అవ్వవు. దట్స్ వై ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఆఫ్టర్ దట్ వన్ ఏరియా, మనం వచ్చేసి ఏదైతే రేడియస్తో ఇక కాయిల్ తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క రేడియస్ కూడా మనకేమో దాని యొక్క ఏరియా కూడా మనకి ఏమవుతుంది కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూఆర్ ప్లేసింగ్, మనం వచ్చేసి దాని ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నామో కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ అయిపోయే వరకు కూడా మనకి ఏమవుతుంది సేమ్ ప్లేస్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. దట్స్ వై ద వాల్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి సేమ్. నెక్స్ట్ వన్ ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్, మనం ఏదైతే వాల్యూ స్ప్రింగ్ యూస్ చేస్తున్నామో దట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఫిక్స్డ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. దట్స్ వై కే వాల్యూ ఆల్సో కాన్స్టెంట్. దట్స్ వై ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ, ఈ యొక్క ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనకి ఏమవుతుంది ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది అవైలబుల్ ఉంది. దట్స్ వై కాంప్లీట్ అనేది ఏమవుతుంది దాన్ని కాన్స్టెంట్ ఆఫ్ గ్యాల్వనోమీటర్ అంటున్నాం. నౌ ద డిఫ్లెక్షన్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, దట్ మీన్స్ పై వాల్యూ వచ్చేసి మనకి దేని రిప్రజెంట్ చేస్తున్నాం ఎన్ ఇంటూ ఏ ఇంటూ బి బై కే ఇంటూ ఐ. సో ఇక్కడ వచ్చేసి ఎన్ఏబి బై కే వచ్చేసి మనకు కాన్స్టెంట్ వాల్యూ. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, అప్పుడు రెండు మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. సో ఇక్కడ డిఫ్లెక్షన్ ఆఫ్ రేంజ్ అనేది ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క కరెంట్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఇఫ్ ద కరెంట్ విల్ బి మోర్, ఎక్కువ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది అంటే డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కరెంట్ అనేది తక్కువ ఫ్లో అవుతే ద డిఫ్లెక్షన్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద గ్యాల్వనోమీటర్. సో గ్యాల్వనోమీటర్ యొక్క వాల్యూస్ దీన్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ వన్ ద గ్యాల్వనోమీటర్ కెన్ బి యూజ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేస్. ఈ యొక్క గ్యాల్వనోమీటర్ వచ్చేసి మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నామంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం. సో వాట్ ఆర్ దోస్ సిచ్యువేషన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ యూఆర్ ఫైండింగ్ ద కరెంట్, మనం వచ్చేసి ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ యూస్ దిస్ గ్యాల్వనోమీటర్. ఇన్ అనదర్ సిచ్యువేషన్ వీ కెన్ ఫైండ్ ద వోల్టేజ్, మనకు వచ్చే సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ అనేది ఫామ్ అవుతుంది ఆ వోల్టేజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ గ్యాల్వనోమీటర్. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్, దీన్ని మనం యూస్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ కరెంట్ కానీ లేదంటే వోల్టేజ్ కానీ. So first one, it can be used as the detector to check the currents is flowing in the circuit. So దీన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఏం చేయొచ్చు, మనకి ఏదైతే సర్క్యూట్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది ఆ కరెంట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్, మనం వచ్చేసి వీట్స్టోన్ బ్రిడ్జ్ అప్లై చేసినప్పుడు వీఆర్ టేకింగ్ ద 4 రెసిస్టర్స్. మనం ఏం చేస్తున్నాం 4 రెసిస్టర్స్ తీసుకుంటాం R1, R2 అండ్ R3 అండ్ R4. బిట్వీన్ దీస్ టూ వచ్చేసి 2 ఆపోజిట్ వర్టిసెస్ మధ్యలో ఏం చేస్తాం ఈ యొక్క గ్యాల్వనోమీటర్ని ప్లేస్ చేస్తున్నాం. సో ఈ గ్యాల్వనోమీటర్ ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, వెన్ ద కరెంట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ టు ఇట్, ఎప్పుడైతే మనకి ఇక్కడ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుందో ఆ కరెంట్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క రీడింగ్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క జీ వాల్యూ కరెంట్ అనేది ఏమవుతుంది ఎప్పుడైతే మనకి 0 డిపెండ్ చేస్తుందో అప్పుడు ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది ఏమవుతుంది అని చెప్తున్నాం, బ్యాలెన్స్ స్టేట్లో ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, ఈ గ్యాల్వనోమీటర్ మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క పాయింటర్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ పాయింటర్ అనేది మనకు మిడిల్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ ద పాజిటివ్ కరెంట్, మనం వచ్చేసి పాజిటివ్ కరెంట్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి మూవింగ్ టువర్డ్స్ ద రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ద నెగిటివ్ కరెంట్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్కి మనకు మూవ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఏదైతే కరెంట్ ట్రావెల్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ద పాయింటర్ డిఫ్లెక్షన్ ఎయిదర్ రైట్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్. మనకు వచ్చేసి ఈ యొక్క కరెంట్ యొక్క డిఫ్లెక్షన్ కరెంట్ యొక్క పాత్ని బేస్ చేసుకొని దాని యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని మనకి ఇది అనేది ఎయిదర్ లెఫ్ట్ సైడ్ కానీ లేదంటే రైట్ సైడ్ కానీ మనకు మూవ్ అవుతుంది ఆ పాయింటర్ అనేది. నెక్స్ట్ వన్ ఈజ్ ద గ్యాల్వనోమీటర్. ఇక్కడ వచ్చేసి మెయిన్ అప్లికేషన్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
when you are using this galvanometer in the circuit, మనం వచ్చేసి galvanometer యూస్ చేసినప్పుడు ఏమొస్తుందంటే if you are connecting it will be the directly to the circuit. మనం వచ్చేసి galvanometer డైరెక్ట్ కనెక్ట్ చేసినట్లయితే it is not able to measure the current. మనకు వచ్చేసి కరెంట్ మనం మెజర్ చేయలేము. సో ఎందుకు మెజర్ చేయలేము అంటే it will be the very sensitive. galvanometer అనేది మనకి ఏమవుతుంది, very sensitive equipment. That means it is if you are giving small amount of current also, if you are giving 1 microampere current, then also it will be deflected completely. ఈ యొక్క పాయింటర్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ పాయింటర్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ వాల్యూ. after that one when you are giving 1 microampere coming, then the reading will be showing like this. సో ఇక్కడ ఏమవుతుంది 1 microampere కి కంప్లీట్గా డిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ గివింగ్ మోర్ దాన్ దట్ వన్, మనం వచ్చేసి 2 amperes కానీ 3 amperes కరెంట్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, దెర్ ఈస్ నో డిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్. ఆ నీడిలో వచ్చేసి మనకు డిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు మనకి ఎక్కడైతే డిఫ్లెక్షన్ అనేది జరగట్లేదో వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ద కరెంట్. మనం వచ్చేసి ఆ కరెంట్ ఎంత క్వాంటిటీలో మన కరెంట్ అనేది పాస్ అవుతుందని మనం ఐడెంటిఫై చేయలేము. దట్స్ వై వీఆర్ అనేబుల్ టు కనెక్ట్. మనం వచ్చేసి galvanometer డైరెక్ట్గా సర్క్యూట్లో కనెక్ట్ చేయకూడదు. సో హౌ కెన్ యూ ఫైండ్ దాన్ని, సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ద galvanometer కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ అమ్మీటర్. మనం వచ్చేసి దాన్ని డైరెక్ట్గా అమ్మీటర్ లాగా యూజ్ చేయలేము టు మెజర్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. మనం గివెన్ సర్క్యూట్లో మనకి ఏదైతే కరెంట్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో బికాస్ ఆఫ్ ఎందుకు అంటే galvanometer ఈజ్ ఎ సెన్సిటివ్ డివైస్. సో ఇది వచ్చేసి మనకు వెరీ సెన్సిటివ్. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ గివింగ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఫర్ ఏ కరెంట్ ఆఫ్ మైక్రోఆంపియర్, మనం వచ్చేసి మైక్రోఆంపియర్లో కరెంట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పటికి కూడా మనకి ఒక పాయింటర్ అనేది ఏమవుతుంది, కంప్లీట్గా ఫుల్ డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దట్స్ వై it is more sensitive and it is unable to use directly as ammeter. Next one is for measuring currents the galvanometer has to be connected in series. It has a large resistance. సో మనం ఎప్పుడైతే దీన్ని సర్క్యూట్లో ప్లేస్ చేస్తున్నామో, సర్క్యూట్లో ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క galvanometer అని మనకు లార్జ్ రెసిస్టెన్స్గా బిహేవ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకు రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆ కరెంట్ ఆఫ్ ఫ్లో అనేది ఏమవుతుంది, మనకు చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ విల్ బి డిక్రీజింగ్. ఇక కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక సర్క్యూట్లో ఒక రెసిస్టెన్స్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ హియర్ వచ్చేసి మనం ఒక galvanometerని ప్లేస్ చేస్తున్నాం. సో galvanometer ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు 10 amperes కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో 10 amperes కరెంట్ ఫామ్ అవుతున్నప్పుడు త్రూ దిస్ రెసిస్టర్ 10 amperes కరెంట్ ఈస్ గోయింగ్. నెక్స్ట్ వన్ ఈస్ త్రూ ద galvanometer. ఇక్కడ galvanometer వచ్చేసి ఏముంది, రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో రెసిస్టెన్స్ అనేది ఆఫ్టర్ దట్ వన్ అవుట్ కమింగ్ ఏమవుతుంది అంటే మనకు 8 amperes అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. మనకు వచ్చేసి తీసుకున్న కరెంట్ ఏమవుతుంది, ఇన్పుట్ కరెంట్ వచ్చేసి 10 amperes తీసుకుంటే మనకు వచ్చేసి త్రూ ద galvanometer వచ్చేసి మనకు అవుట్ కమింగ్ ఏమవుతుంది, ఓన్లీ 8 amperes. దట్ మీన్స్ దెర్ ఈస్ సమ్ చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద ఈ యొక్క కరెంట్లో వచ్చేసి మనకు చేంజెస్ అనేవి జరుగుతాయి. ఎందుకు అంటే ఈ యొక్క galvanometer యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు లార్జర్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై. సో టు ఓవర్కమ్ దీస్ డిఫికల్టీ, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ కరెంట్ అనేది మనకు చేంజ్ అవుతుంది కాబట్టి టు ఓవర్కమ్ దీస్ డిఫికల్టీస్ అటాచ్ ఏ స్మాల్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ షంట్ రెసిస్టెన్స్. సో మనం ఈ యొక్క galvanometerకి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క షంట్ రెసిస్టెన్స్ని మనం కనెక్ట్ చేస్తున్నాం ఇన్ ప్యారలల్. సో మనం వచ్చేసి కరెంట్ మెజర్ చేయాలంటే బై యూజింగ్ దిస్ galvanometer వీ కెన్ కనెక్ట్ దిస్ ఇన్ ద సర్క్యూట్లో వచ్చేసి మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం దిస్ వన్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ వన్, ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనం డిక్రీజ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, దీనికి వచ్చేసి ప్యారలల్ కనెక్షన్గా ఒక షంట్ రెసిస్టెన్స్ అనేదాన్ని కనెక్ట్ చేస్తున్నాం. సో లైక్ దిస్. సో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి గెటింగ్ ద మోస్ట్ ఆఫ్ ది కరెంట్. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఐ కరెంట్ పాస్ అవుతుంటే ఈ మోస్ట్ ఆఫ్ ది కరెంట్ అనేది మనకు దేని నుంచి పాస్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనం ప్యారలల్ కనెక్ట్ చేసినటువంటి ఆర్ఎస్ షంట్ రెసిస్టెన్స్ నుంచి పాస్ అవుతుంది. సో షంట్ రెసిస్టెన్స్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, రెండు కూడా మనకు that means the resistance of galvanometer is assumed as RG and resistance of shunt resistance is known as RS. so for this one మనం వచ్చేసి రెండు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం వచ్చేసి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, RS ఈక్వల్స్ టు RG ఇంటూ RS బై RG ప్లస్ RS. సో దిస్ విల్ బి సమ్వాట్ లెస్ దాన్, మనం వచ్చేసి ఒక RGతో కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఏదైతే ఫ్లో ఇస్తున్నామో కరెంట్ వచ్చేసి I amperes కరెంట్ ఇచ్చినప్పుడు మనకు అవుట్ కమింగ్ కూడా ఏమవుతుంది, సేమ్ I కరెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దట్స్ వై టు యూజ్ దిస్ వన్ galvanometer యాజ్ ఏ అమ్మీటర్. మనం వచ్చేసి galvanometerని ఈ యొక్క అమ్మీటర్గా యూజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక షంట్ రెసిస్టర్ని వచ్చేసి ప్యారలల్గా ఈ యొక్క galvanometerకి కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ యొక్క galvanometerని మనం కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేయాలంటే ఇట్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద సర్క్యూట్. మనం వచ్చే సర్క్యూట్లో ఏ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం అంటే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద షంట్ రెసిస్టెన్స్. సో ఆఫ్టర్ దట్ వన్, సో దిస్ ఈజ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో మనం వచ్చేసి ఇక్కడ galvanometer ఏం తీసుకున్నాం, దిస్ ఈజ్ ద డయాగ్రమాటిక్ ఫర్ అమ్మీటర్. మనం వచ్చేసి ఒక galvanometerని అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, అమ్మీటర్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే ఈ galvanometerకి వచ్చేసి ఒక షంట్ రెసిస్టెన్స్ని వచ్చేసి
ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం. ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ ద కరెంట్ వాట్ ఈస్ వీఆర్ సెండింగ్, మనం వచ్చేసి ఏదైతే కరెంట్ సెండ్ చేస్తున్నామో ఆ కంప్లీట్ కరెంట్ అనేది మనకి ఇక్కడ సర్క్యూట్ నుంచి ఫామ్ అవుతుంది. దట్ ఈస్ యాజ్ ఏ అమీటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ద నెక్స్ట్ వన్, అదే మనం వచ్చేసి వోల్ట్ మీటర్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే వీఆర్ కనెక్టింగ్ ఇన్ సిరీస్. ఈ యొక్క గ్యాలోమీటర్ వచ్చేసి ఏం చేస్తున్నాం, సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ వోల్ట్ మీటర్ లాగా మనకు బిహేవ్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? సో ఇఫ్ ఆర్ఎస్ వాల్యూ ఈ స్మాల్, మనకు వచ్చేసి ఆర్ఎస్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, స్మాల్ వాల్యూ అవుతుంది. అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆల్సో స్మాల్ అండ్ నెగ్లిజిబుల్. సో ఈ ఆర్ఎస్ వాల్యూ మనకు స్మాల్ వాల్యూ వస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క మనం తీసుకున్నట్టు గ్యాలోమీటర్ నుంచి వచ్చే ఎఫెక్ట్ కూడా మనకు స్మాలర్ వాల్యూ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి నెగ్లిజిబుల్. దట్స్ వై వీ కెన్ నాట్ కన్సిడర్ దిస్ వన్. సో దాన్ని కన్సిడర్ చేయం కాబట్టి మనకి ఏదైతే ఇన్పుట్ కరెంట్ ఇస్తున్నామో సేమ్ అవుట్పుట్ అనేది కూడా మనకు అదే కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ this ammeter is calibrated and graduated to read the current value with the ease. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క గ్యాలోమీటర్ యూజ్ చేసి మనం ఈజీగా ఈ కరెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యూట్. సో ఆఫ్టర్ దట్ వన్ వీ డిఫైన్ ద కరెంట్ సెన్సిటివిటీ. దీన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం, దీన్ని బేస్ చేసుకుని మనం కరెంట్ సెన్సిటివిటీని బేస్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ కరెంట్ సెన్సిటివ్ మీన్స్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిఫ్లెక్షన్? మనకి డిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది, డిఫ్లెక్షన్ ఈక్వల్స్ టు NAB/K into I. సో ఇఫ్ యూ ఫైండ్ ఇన్ దిస్ వన్, ఈ యొక్క కరెంట్ వచ్చేసి మనం ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, π/I ఈక్వల్స్ టు NAB/K. దట్ మీన్స్ వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ ఈజ్ హ్యాపెన్ టు ద యూనిట్ ఛార్జ్. యూనిట్ కరెంట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క గ్యాలోమీటర్లో వచ్చేసి మనకి ఎంత డిఫ్లెక్షన్ జరుగుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, కరెంట్ సెన్సిటివిటీ అంటున్నాం. దట్ మీన్స్ ద కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ ది గ్యాలోమీటర్ యాజ్ డిఫ్లెక్షన్ పర్ యూనిట్ కరెంట్. మనం వచ్చేసి ఒక యూనిట్ కరెంట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క గ్యాలోమీటర్లో వచ్చేసి మనకి ఎంత డిఫ్లెక్షన్ జరుగుతుంది దాన్ని మనం ఏమంటామంటే కరెంట్ సెన్సిటివిటీ అంటున్నాం. ద ఫార్ములా విల్ బి కరెంట్ సెన్సిటివిటీ ఈజ్ π/I ఈక్వల్స్ టు NAB/K. ఆఫ్టర్ దట్ వన్, ద కన్వీనియంట్ వే టు ఇంక్రీజ్ ద సెన్సిటివిటీ. మనం వచ్చేసి యొక్క సెన్సిటివిటీని మనం ఇంక్రీజ్ చేయాలి అంటే వాట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ వే ఈజ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్. ఈ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ యొక్క సెన్సిటివిటీ ఆఫ్ కరెంట్ అనేది కూడా మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ ద గ్యాలోమీటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద వోల్ట్ మీటర్. నెక్స్ట్ వచ్చేసి అమ్మీటర్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ హౌ కెన్ యూ యూజ్ యాజ్ వోల్ట్ మీటర్గా మనం ఎలా యూజ్ చేయొచ్చు? సో వీ కెన్ మెజర్ ద వోల్టేజ్ మనం మెజర్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే ఒక గ్యాలోమీటర్ వచ్చేసి ప్యారల్ కనెక్ట్ చేస్తున్నాం. అదే మనం కరెంట్ మెజర్ చేయడానికి ఏం చేస్తున్నాం, సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. వోల్టేజ్ మెజర్ చేయాలంటే వచ్చేసి ప్యారల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. టు కీప్ ద డిస్టర్బెన్స్ డ్యూ టు ద మెజరింగ్ డివైస్ బిలో ద 1%. మనం వచ్చేసి ఎప్పుడైతే దీన్ని మెజర్ చేస్తున్నామో ఈ యొక్క డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ చేస్తుందో గ్యాలోమీటర్ దట్ షుడ్ బి లెస్ దాన్ 1%. 1% కంటే మనకు వచ్చేసి ఈ యొక్క డిస్టర్బెన్స్ అనేది లెస్ దాన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఏ లార్జ్ రెసిస్టెన్స్ ఆర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద గ్యాలోమీటర్. సో దీన్ని మనం ఈ యొక్క వేస్టేజ్ డిస్టర్బెన్స్ మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక క్యాప్లార్ రెసిస్టెన్స్ తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, సిరీస్ కనెక్షన్లో గ్యాలోమీటర్కి కనెక్ట్ చేస్తున్నాం. సో కనెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వోల్ట్ మీటర్. అప్పుడు మనకి ఏదైతే ఫామ్ అవుతుందో దాని యొక్క వోల్ట్ మీటర్ ఏమవుతుంది, సిరీస్ కనెక్షన్ ఉంది కాబట్టి రెండు వీ కెన్ యాడ్ దీస్ టూ, ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ R ఈక్వల్స్ టు R+RG. దట్ మీన్స్ ద స్కేల్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఈస్ క్యాలిబ్రేటెడ్ టు రీడ్ ద వోల్టేజ్ వాల్యూ విత్ ఈజ్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా ఈ యొక్క వోల్ట్ మీటర్ యొక్క వోల్టేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ అవుతుందో ఆ వాల్యూని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, వోల్ట్ మీటర్ను బేస్ ఈ యొక్క గ్యాలోమీటర్ని వచ్చేసి మనం కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్? ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే యాజ్ వోల్ట్ మీటర్ అండ్ యాజ్ అమ్మీటర్గా అండ్ వోల్ట్ మీటర్గా. సో ఇక వోల్ట్ మీటర్గా యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. టు ఫైండ్ యాజ్ అమ్మీటర్, కరెంట్ మెజర్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ వచ్చేసి దీనికి ఏం చేస్తున్నాం, వోల్ట్ మీటర్లో వచ్చేసి మనం వచ్చేసి ఒక సిరీస్ కనెక్షన్లో రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తున్నాం. సిరీస్ కనెక్షన్లో ఆ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాం. బట్ అదే ఇక్కడ అమ్మీటర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్గా వీఆర్ కనెక్టింగ్ ఏ స్మాల్ రెసిస్టెన్స్ RS షంట్ రెసిస్టెన్స్ని మనం యాడ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. మనం వచ్చేసి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్యారలల్ కనెక్ట్ చేస్తాం, కరెంట్ మెజర్ చేయాలంటే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో వోల్ట్ మీటర్లో వచ్చేసి మనం యొక్క డిస్టర్బెన్స్ రెడ్యూస్ చేయాలి అంటే వీఆర్ కనెక్టింగ్ ఏ లార్జ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్. అదే అమ్మీటర్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్మాల్ రెసిస్టెన్స్ వచ్చేసి ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ టూ డిఫరెన్సెస్.
నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద చేంజెస్. సో మనం ఏమవుతున్నాం అంటే ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్, మనం వచ్చేసి ఈ యొక్క సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్. ద సేమ్ వే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క వోల్టేజ్ సెన్సిటివిటీని డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ సెన్సిటివిటీ మీన్స్ యాజ్ ద డిఫ్లెక్షన్ పర్ యూనిట్ వోల్టేజ్. మనం వచ్చేసి ఒక యూనిట్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే డిఫ్లెక్షన్ అనేది జరుగుతుందో ఆ డిఫ్లెక్షన్ ఏమంటున్నాం, వోల్టేజ్ సెన్సిటివిటీ అంటున్నాం. సో వోల్టేజ్ సెన్సిటివిటీ వీ కెన్ రైట్ యాజ్ పర్ యూనిట్ వాల్యూమ్, పర్ యూనిట్ వోల్టేజ్ వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్, దట్ మీన్స్ క్యూ బై వి. సో మనకి పై ఫార్ములా ఏమవుతుంది, ఎన్ఏబి బై కే ఇంటూ ఐ. సో ఇక్కడ వచ్చేసి మన డినామినేటర్ వి తీసుకున్నాం కాబట్టి బై వి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఎన్ఏబి బై కే ఇంటూ ఐ బై వి. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు వచ్చేసి బై యూజింగ్ ఓమ్స్ లాని బేస్ చేసుకున్న ఫార్ములా ఏమొస్తుంది, ఎన్ఏబి ఇంటూ బై కే ఇంటూ ఐ ఇంటూ వి ఈక్వల్స్ టు ఐఆర్. మనకు వచ్చేసి ఓమ్స్ లా, దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ we are writing IR. So I will be cancelled and what will remain ఇంకేముంటుంది అంటే మనకు NAB by K into 1 by R. So this is the formula for voltage sensitivity. So voltage sensitivity formula ఏమొస్తుంది మనకు NAB by K into 1 by R. So this is the final formula. So now if you want to change, మనం వచ్చేసి ఒక వాల్యూ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ మనం ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, కరెంట్ సెన్సిటివ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ యూ ఆర్ కరెంట్ సెన్సిటివ్ విల్ బి ఇంక్రీజింగ్, ఎప్పుడైతే మన కరెంట్ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో వోల్టేజ్ సెన్సిటివ్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందా అంటే కాదు. సో బికాస్ ఆఫ్ ఎందుకు అంటే, సో let us see some experiment తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద కరెంట్ సెన్సిటివిటీ వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేస్తున్నామో మనకు పై బై ఐ వాల్యూ ఏమవుతుంది, పై బై ఐ ఈక్వల్స్ టు ఎన్ఏబి బై కే. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ దిస్ వన్, ఈ యొక్క ఎన్ వాల్యూ మనం ఏం చేస్తున్నాం, 2n ఇంక్రీజ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఫార్ములా ఏమొస్తుంది, 2 into NAB by K. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ఏబి, ఈ యొక్క ఎన్ఏబి బై కే ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం, వోల్ట్ సెన్సిటివ్. మనం అయితే ఫస్ట్ కరెంట్ సెన్సిటివ్ తీసుకున్నామో అది వస్తుంది అండ్ ఇట్ విల్ బి 2 మల్టిపుల్. సెకండ్ మల్టిపుల్ కాబట్టి ఏమవుతుంది, ఇట్ విల్ బి ట్వైస్, డబుల్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ మనం ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఈ యొక్క కరెంట్ సెన్సిటివిటీ అనేది మనకు డబుల్ అవుతుంది. సో కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క వోల్టేజ్ సెన్సిటివిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము అంటే, వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్, సో ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ద రెసిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్. మనకు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే మనకు రెసిస్టెన్స్ యొక్క దేనిపైన డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది వైర్. రెసిస్టెన్స్ అనేది మనకు లెంత్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ n విల్ బి టెన్స్ టు 2n ఆటోమేటికల్లీ R విల్ బి టెన్స్ టు 2R, R విల్ బి 2R అయిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్, ఈ యొక్క వోల్టేజ్ సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి, పై బై వి ఈక్వల్స్ టు ఎన్ఏబి బై కే ఇంటూ 1 by R. సో ఇక్కడ వచ్చేసి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం, 2n. దట్ మీన్స్ 2n ఇంటూ ఏబి బై కే ఇంటూ 1 by, ఇన్ ప్లేస్ ఆఫ్ R వీఆర్ రైటింగ్ 2R, దట్ మీన్స్ 2R. సో 2 విల్ బై క్యాన్సిల్ ఇన్ న్యూమరేటర్ డినామినేటర్, రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్, సేమ్ వాల్యూ వాట్ ఈస్ దట్ స్టార్టింగ్, మనకు వచ్చే స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ దిస్ వన్, మనం వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసినప్పటికి కూడా మనకి ఒక వోల్టేజ్ సెన్సిటివిటీ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ఇట్ షుడ్ రిమైన్స్ అన్చేంజ్, ఇక్కడ మనకి ఏమవుతుంది, అన్చేంజ్డ్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ the conclusion. That means we define voltage sensitivity ఎలా డిఫైన్ చేస్తున్నాం, పర్ యూనిట్ వోల్టేజ్ వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ హ్యాపెన్ ఇన్ ద గ్యాల్వనోమీటర్. గ్యాల్వనోమీటర్ వచ్చేసి మనకి ఎంత డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది దాన్ని మనం ఏమంటున్నాం, ఈ యొక్క వోల్టేజ్ సెన్సిటివిటీ అంటున్నాం. ద ఫార్ములా విల్ బి పై బై వి ఈక్వల్స్ టు ఎన్ఏబి బై కే ఇంటూ 1 by v. ఇక్కడ v ఈక్వల్స్ బై ఐ బై వి. దట్ మీన్స్ ఫార్ములా రాసినప్పుడు ఏమొస్తుంది, v ఈక్వల్స్ టు ఐఆర్, ఐ విల్ బి క్యాన్సిల్ అండ్ ద ఫార్ములా విల్ బి ఎన్ఏబి బై కే ఇంటూ 1 by R. దట్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ద ఇంక్రీజింగ్ కరెంట్ సెన్సిటివిటీ, మనం ఎప్పుడైతే కరెంట్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేస్తున్నామో మే నాట్ నెసెసరీలీ ఇంక్రీజ్ ద వోల్టేజ్ సెన్సిటివిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవ్వడానికి ఆప్షన్ లేదు. ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ ద కరెంట్ సెన్సిటివిటీ, మన కరెంట్ సెన్సిటివిటీ అనే దాన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనే దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని యొక్క రెసిస్టెన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో రెసిస్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమొస్తుంది, మనకు బోత్ న్యూమరేటర్ ఎంత చేంజ్ అయితే జరుగుతుందో డినామినేటర్ కూడా మనకు సేమ్ చేంజెస్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏమవుతుంది, లెంత్ అనేది మనకు ఈ యొక్క వోల్టేజ్ సెన్సిటివ్ అనేది మనకు అన్చేంజ్డ్గా ఉంటుంది. దట్ మీన్స్ ఏదైతే వాల్యూ ఉందో స్టార్టింగ్ అదే వాల్యూ మనకు కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. సో దట్ ఈస్ టుడే టాపిక్ అండ్ వాట్ వీ డిస్కస్ ఇయర్ వచ్చేసి, మనం ఈ యొక్క మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ యొక్క మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఏం తీసుకున్నామంటే మనం వచ్చేసి ఒక
సర్క్యులర్ తీసుకుంటున్నాం, దట్ మీన్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ సర్క్యులర్ లూప్. అండ్ దీన్ని వచ్చేసి మనం చేసిన ఒక ఫిక్స్డ్ లొకేషన్కి ప్లేస్ చేస్తున్నాం. సో ఫిక్స్డ్ లొకేషన్కి ప్లేస్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఈజీలీ మూవింగ్, మనకి ఈజీగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ దిస్ వన్. దీన్ని ఏం చేసినా వచ్చేసి ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ మనం ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ సమ్ సాఫ్ట్ ఐరన్ కోర్. ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ అనే దాన్ని మనం దాంట్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే అక్కడ సాఫ్ట్ ఐరన్ కోర్ ప్లేస్ చేస్తున్నామో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏమొస్తుంది, ఒక పాయింటర్ని ప్లేస్ చేస్తున్నాం. ఆ పాయింటర్ని యూజ్ చేసి ఒక స్కేల్ పైన మనం రీడింగ్స్ అనేదాన్ని నోట్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, మనం ఎప్పుడైతే కరెంట్ అనేదాన్ని లేదా వోల్టేజ్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క పాయింట్ అనేది మనకు డిఫ్లెక్ట్ అవుతుంది. సో హౌ ఇట్ విల్ బి డిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క కరెంట్ అనేది మనకు ఎంత ట్రావెల్ అవుతుంది అనేది మనం డిఫైన్ చేయొచ్చు. సో దీనికి వచ్చేసి మన అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్లో యూజ్ చేస్తున్నాం. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ యూజ్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది, ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ వచ్చేసి పాయింట్ అనేది మనకు మిడిల్ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తుంది. సో ఎందుకు మిడిల్ పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద కరెంట్ ఫ్లో. ఈ యొక్క కరెంట్ ఏదైతే తీసుకున్నామో ఆ కరెంట్ ఫ్లోని బేస్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ కరెంట్ ఇట్ విల్ బీ టువర్డ్స్ ద రైట్, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ కరెంట్ ఇట్ విల్ బీ టువర్డ్స్ ద లెఫ్ట్. ఆ డైరెక్షన్ మనం చేంజ్ చేసుకోవడానికి ఒక పాయింట్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే మిడ్ పాయింట్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్. సో ఈ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్లో ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఒక టార్క్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం తీసుకున్నాం, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటాం. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఇన్ ఆల్ ఓవర్ ద పాయింట్స్, మన అన్ని పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుంది, సేమ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది సేమ్ వర్క్ చేసినప్పుడు ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద నెట్ ఫోర్స్ విల్ బి జీరో. నెట్ ఫోర్స్ అనేది జీరో అవుతుంది. సో ఎప్పుడైతే మనకు నెట్ ఫోర్స్ అనేది జీరో అవుతుందో అక్కడ మనకి ఏం వర్క్ అవుతుంది, టార్క్ అనేది వర్క్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ వర్కింగ్ టార్క్. టార్క్ టౌ ఈక్వల్స్ టు NI ఇంటూ AB. ఇక్కడ n అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ రిప్రజెంట్ చేస్తుంది. I విల్ బి ద కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ నుంచి మనకి ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుంది రిప్రజెంట్ చేస్తుంది. I విల్ బి ద ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ అండ్ నెక్స్ట్ వన్ B ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ వన్. సో ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడైతే మనకి టార్క్ ఫామ్ అవుతుందో ఆ టార్క్ ఆపోజిట్గా ఏమవుతుందంటే మనకు ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది తీసుకున్నాం. ఆ స్ప్రింగ్ ఏం చేస్తుంది, దానికి కౌంటర్గా మనకు ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ చేస్తుంది. సో దాన్ని ఏం చేసినా మనం K పైతో రిప్రజెంట్ చేస్తాం కౌంటర్ టార్క్ని. దట్ మీన్స్ దీస్ టూ విల్ బి ఈక్వల్. ఆ రెండు కూడా మనకి ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ K పై ఈక్వల్స్ టు NIAB. సో దాన్ని బేస్ చేసుకుని మనం పై వాల్యూ, పై అంటే ఏంటి మనకు డిఫ్లెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. పాయింటర్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ద స్కేల్. మనం ఆ స్కేల్ని బేస్ చేసుకుని ఏదైతే పాయింటర్ తీసుకుంటామో ఆ పాయింటర్ డిఫ్లెక్షన్ మనం పైతో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ దట్ పై వాల్యూ విల్ బి NAB/K ఇంటూ I. దట్ ఈస్ ద వాల్యూ. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క వాల్యూ బ్రాకెట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ బ్రాకెట్ ఉన్న వాల్యూ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ విల్ బి ద కాన్స్టెంట్ ఆఫ్ ఎ గ్యాలనోమీటర్. సో ఎందుకంటే మనకు అక్కడ తీసుకున్న వాల్యూస్ మొత్తం కూడా మనకు కాన్స్టెంట్ వాల్యూ రిప్రజెంట్ చేస్తాయి. దట్ మీన్స్ N వాల్యూ విల్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్, A విల్ బి ద ఏరియా ఆఫ్ ది కాయిల్ అండ్ B విల్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ K విల్ బి ద స్ప్రింగ్ కాన్స్టెంట్. దీస్ ఆల్ వాల్యూస్ విల్ బి కాన్స్టెంట్. దట్స్ వై ద రిలేషన్ ఆల్సో గెటింగ్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ ది గ్యాలన్. దాన్ని మనం ఏమంటున్నాం, కాన్స్టెంట్ ఆఫ్ గ్యాలనోమీటర్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ దీన్ని బేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ గివింగ్ మోర్ కరెంట్ ద డిఫ్లెక్షన్ విల్ బీ మోర్, ఇఫ్ యూ ఆర్ గివింగ్ లెస్ కరెంట్ ద డిఫ్లెక్షన్ విల్ బీ మోర్. డిఫ్లెక్షన్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ వన్. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ గ్యాలనోమీటర్. గ్యాలనోమీటర్ మనం ఎక్కడ యూస్ చేస్తున్నాము అంటే టు మెజర్ ద కరెంట్. మనం వచ్చేసి ఎక్కడ కరెంట్ మెజర్ చేయడానికి యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ వోల్టేజ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ మెజర్ దిస్ వన్, దాన్ని మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం అంటే టు మెజర్ ద కరెంట్ మెజర్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్. మనం వచ్చే సర్క్యూట్లో సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. సో సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ గ్యాలనోమీటర్కి వచ్చేసి రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో మోర్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు ఏమొస్తుంది, కరెంట్ అనేది మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఇన్పుట్ యూ ఆర్ గివింగ్. మనం ఇచ్చినట్టు ఇన్పుట్ ఇచ్చినటువంటి కరెంట్ వచ్చేసి అవుట్పుట్ వచ్చినటువంటి కరెంట్ రెండు కూడా మనకు ఈక్వల్ అవ్వట్లేదు. దట్స్ వై టు ఓవర్కమ్ దట్ వన్, ఆ డిఫికల్టీస్ మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే దీనికి ప్యారలల్గా వచ్చేసి ఒక షంట్ రెసిస్టర్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ యొక్క షంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నామో మోస్ట్ ఆఫ్ ది కరెంట్ అనేది మనకు వచ్చేసి ఈ యొక్క షంట్ రెసిస్టెన్స్ నుంచి ట్రావెల్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఇన్కమ్ యూఆర్ గివింగ్, మనకు వచ్చేసి ఇన్కమింగ్ కరెంట్ ఎంతైతే ఫామ్ చేస్తున్నామో సేమ్ కరెంట్ అనేది మనకు ఈ యొక్క అవుట్కమింగ్ అనేది వస్తుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ టు మెజర్ దిస్ వన్. ఈ గ్యాలనోమీటర్ మనకు అమ్మీటర్గా ఎలా వర్క్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ ద సిస్టమ్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద గ్యాలనోమీటర్. ఈ గ్యాలనోమీటర్ వచ్చి ఏం చేస్తున్నాం, ఒక షంట్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తున్నాం. సో షంట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే లైక్ అమ్మీటర్ లాగా మనకు వర్క్ చేస్తుంది. సో విచ్ ఈజ్ యూజ్ టు మెజర్ ద కరెంట్ మనం మెజర్ చేయొచ్చు. సో కమింగ్ టు వోల్ట్ మీటర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క గ్యాలనోమీటర్ని వచ్చేసి మనం సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం.
సో సిరీస్ కనెక్షన్లో ఏం చేస్తున్నాం, మీకు రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆ రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకు చేంజ్ అవ్వకుండా కంప్లీట్ వాల్యూ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 వేస్. సో మనకు వచ్చేసి హౌ కెన్ యూ కనెక్ట్, మనకు వచ్చేసి గ్యాలన్ సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేస్తాము అంటే టు మెజర్ ద కరెంట్ మెజర్ చేయాలంటే మనం వచ్చేసి సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తాం. వోల్టేజ్ కనెక్ట్ చేయాలి మెజర్ చేయాలి అంటే వీ కెన్ కనెక్ట్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో టు ఓవర్కమ్ దిస్ వన్, ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం అక్కడ చేయాలి, ఓవర్కమ్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే దీంట్లో వచ్చేసి అమ్మీటర్లో వచ్చేసి ప్యారలల్ కనెక్ట్ చేస్తాం, వోల్ట్ మీటర్లో వచ్చేసి మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో దోస్ ఆర్ ద 2 డిఫరెన్సెస్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్ ఆఫ్ గ్యాలోనోమీటర్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే ఈ కరెంట్ సెన్సిటివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ సెన్సిటివిటీ. కరెంట్ సెన్సిటివిటీ అని మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి π/I = NAB/K. పర్ యూనిట్ కరెంట్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి మనకి ఎంత డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది గ్యాలోనోమీటర్లో, దాన్ని వచ్చేసి మనం కరెంట్ సెన్సిటివిటీ అంటున్నాం. ఇన్ ద సేమ్ వే వోల్టేజ్ సెన్సిటివిటీ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే పర్ యూనిట్ వోల్టేజ్, ఒక యూనిట్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు మనకు ఎంత డిఫ్లెక్షన్ అనేది జరుగుతుందని వోల్టేజ్ సెన్సిటివిటీ అని డిఫైన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 2, ఈ రెండు మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ కరెన్షన్, మనం వచ్చేసి కరెంట్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసినప్పటికి కూడా ఈ యొక్క వోల్టేజ్ సెన్సిటివిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకు అంటే మనకు వచ్చేసి కరెంట్ సెన్సిటివిటీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కరెంట్ సెన్సిటివిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఇంక్రీజ్ చేస్తున్నామో దాంతోపాటు ఏమవుతుంది, మనకు ఈ యొక్క రెసిస్టెన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో బోత్ ఆర్ ఇంక్రీజింగ్ మీన్స్ ద వోల్టేజ్ సెన్సిటివిటీ విల్ బి రిమైన్స్ అన్చేంజ్. మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది అన్చేంజ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ టుడేస్ టాపిక్, మూవింగ్ కాయిల్ గ్యాలోనోమీటర్.